కొన్ని సందర్భాల్లో రావాల్సిన పళ్ళు రాకుండా దవడలో ఇరుక్కుపోయి ఉంటాయి. అవే కాకుండా ఎక్స్ట్రా పళ్ళు వచ్చి అవి దవడలో ఇరుక్కుపోయి ఉంటాయి. అలా ఇరుక్కుపోవటం వలన ఏమైనా ప్రాబ్లం ఉంటుందా? ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఉదాహరణకి ఎక్కువ సందర్భాల్లో జ్ఞానదంతం ఇలా అవుతూ ఉంటుంది. అది సగం బయటకు వచ్చి సగం లోన ఉండిపోవటం లేదా పూర్తిగా లోన ఉండిపోవటం జరుగుతుంది. ఒకవేళ సగం బయటికి సగం లోనికి ఉండి చిగురు వాయటం మాటికి, లేదంటే పక్క పన్నుకి దీనికి మధ్యలో ఆహారం ఇరుక్కుంటం మూలంగా పక్క పన్ను పాడైపోయే అవకాశాలు ఉంటుంది. అటువంటి సందర్భాల్లో తప్పనిసరిగా జ్ఞానదంతం అనేది తీసేస్తూ ఉంటాం. అలా కాకుండా ఏసిమ్టమాటిక్ అంటే ఇంపాక్టెడ్ టూత్ అనేది లోన ఉండిపోయి ఏ విధమైన లక్షణాలు బయటికి లేకపోతే కనుక దాన్ని వదిలివేయచ్చు. కానీ ప్రతి సంవత్సరానికి 2 సంవత్సరాలకు దాన్ని ఒకసారి ఎక్స్రే తీసి చూసుకుంటూ ఉండాలి. ఎందుకని అనగా ఆ ఇంపాక్టెడ్ టూత్ చుట్టూ కణితులు అనగా సిస్ట్ కానీ ట్యూమర్ కానీ డెవలప్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఈ బాధ ఈ ఎక్స్రే ఇవన్నీ తీయించుకుంటాం మాకెందుకు అనుకుంటే కనుక దాన్ని ఒకసారి తీయించేసుకుంటే వన్స్ ఫర్ ఆల్ మీకు ఇంకేమి ఇబ్బంది ఉండదు. థ్యాంక్ యూ.